మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక దారుణమైన సంఘటన ఒకటి నెలకొందన్నమాట. ఈ దారుణమైన సంఘటనలోనే 300 మందికైతే ప్రమాదం ఉంది. ఈ 300 మంది కూడాను ప్రాణాలతోటి అరిచేతులు ప్రాణాల్లో పెట్టుకొని, ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకొని పాపం బిక్కు బిక్కు పడతా ఉన్నారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయో కూడా తెలీదు. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు మీకు పూర్తిగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే భవిష్యత్తులో మీకు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి. అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌లీగాను మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే ఇతర దేశానికి వెళ్దామని చెప్పేసి చాలామంది విద్యార్థులు పాపం చాలామంది బ్రోకర్ దగ్గరికి వెళ్లి మేము ఇలాగ ఔట్ ఆఫ్ కంట్రీకి వెళ్తామని చెప్పేసి పాపం మోసపోతా ఉన్నారన్నమాట. ఈ మోసపూరితంలోనే 300 మంది పాపం మోసపోయారు. ఈ 300 మందిని కూడా బంధించి పాపం ఒక దేశంలోని వాళ్ళకి తిండి, కూడు లేకుండా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. అంటే చట్టానికి విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తా ఉన్నారు. వారు ఎదురు తిరిగితే వాళ్ళు కొడుతున్నారంట. కరెంట్ షాక్ ఇస్తున్నారంట. వాళ్ళకి తిండి కూడా పెడతలేదంట. రోజుకి ఒక పూటే కొంచెమే పెడతారంట పాపం. నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటుంటే పాపం దేవుడు కూడా జాలి పడతాడని చెప్పేసి చాలా పెద్ద పెద్ద వార్తలు వస్తా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఏదైతే చాలామంది విద్యార్థులు బాగా చదువుకున్న తర్వాత సింగపూర్ అదేవిధంగా ఏదైతే ఫిలిప్పీన్స్ అని చెప్పేసి కొన్ని కొన్ని దేశాలున్నాయి కదా! అక్కడికెళ్ళి సాఫ్ట్‌వేర్ జాబులు చేద్దామని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఆస్ట్రేలియా అని, అదేవిధంగా లండన్ అని చెప్పేసి ఎళ్తా ఉంటారు కదా! ఇటువంటి క్రమంలోనే కొంతమంది ముఠ మీకు మేము సింగపూర్‌లోనే జాబులు ఇప్పిస్తాం. అక్కడ మీకు మంచి సాఫ్ట్‌వేర్ జాబులు ఇప్పిస్తాం అని చెప్పేసి మాయమాటలు చెప్పించి వాళ్ళని ఏదైతే వాళ్ళకి వీసాన్ని కూడా తయారు చేసిన తర్వాత 300 మంది స్టాఫ్‌ని ఏదైతే ఉన్నారో విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాట. వీళ్ళందరిని కూడాను లండన్ వైపు తీసుకెళ్ళి లండన్‌లో దింపిన తర్వాత అక్కడ మళ్ళీ మయన్మార్ తీసుకెళ్ళిపోయారంట అక్కడి నుంచి. వీసాలు గట్టా అన్నీ మార్చేసి మయన్మార్ తీసుకెళ్ళిపోయారంట. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారంట. గుర్తు తెలియని వ్యక్తులందరూ కూడా వాళ్ళకి మాయమాటలు చెప్పి, మీకు అక్కడ పనుంది, ఇక్కడ పనుంది అని చెప్పేసి పాపం కొత్తగా వెళ్తున్నారు వాళ్ళకి తెలీదు ఏ రూట్‌లో వెళ్ళాలో. సో, అక్కడికి మయన్మార్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మయన్మార్‌లోని ఒక పెద్ద కంపెనీలా ఉందంట. చుట్టూ మొత్తం అంతా కూడా కనీసం ఒక 50 అడుగుల ఎత్తు ఒక గోడ కట్టారంట. దానిపైన పెద్ద ఫినిషింగ్ కూడా ఉందంట. మొత్తం అంతా కూడా అడవంట. అంటే ఏదైతే వీళ్ళు ఆ కంపెనీ ఉందో, ఆ కంపెనీ నుంచి దగ్గర దగ్గర 20 కిలోమీటర్, 30 కిలోమీటర్ దూరం వరకు కూడా అంతా అడవంట. ఆ అడవి చుట్టూను ఈ ఫెన్సింగ్ ఏసారంట. దగ్గర దగ్గర 50 అడుగులు గోడ. దానిపైన మళ్ళీ ఫినిషింగు. ఎవ్వరు కూడా బయటికెళ్ళడానికి లేదు. ఇది చూడడానికి ఎలా ఉందంటే 'ఖైదీ' సినిమాలోని అదే మనకి 'చిరంజీవి' గారి సినిమా గట్టా ఉంది కదా! దాంట్లో ఒక సినిమా ఉంది అది 'వేట'. 'వేట' సినిమాలోని అండమాన్ జైల్లోనే చిరంజీవి గారిని బంధించేస్తా ఉంటారన్నమాట. ఆ అండమాన్ జైల్లోంచి బయటపడాలంటే పాపం చిరంజీవి చాలా కష్టపడతాడు. అటువంటి జైలు లాగా అనిపిస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు వాళ్ళే కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు, కొన్ని వీడియోస్ గట్టా అన్నీ కూడాను లీకేజ్ చేశారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు చేయించిన పనులేంటంటే మీకు సాఫ్ట్‌వేర్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్ళి మయన్మార్‌లో బంధించి వెళ్ళి ఏదైతే సైబర్ ఫ్రాడ్స్ ఉన్నాయో, సైబర్ ఫ్రాడ్‌లు మీరు చేయాలని చెప్పేసి వాళ్ళని బలవంతం చేస్తా ఉన్నారంట. వాళ్ళకి రోజుకి టాస్క్ ఇస్తున్నారంట. ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే గనక వాళ్ళకి డార్క్ రూమ్‌లోకి తీసుకెళ్ళి డార్క్ రూమ్‌లో పెడుతున్నారంట. కరెంట్ షాక్ ఇస్తున్నారంట. అంతేకాకుండా రోజుకి ఒక పూట మాత్రమే భోజనం ఇస్తారంట వాళ్ళకి. చాలా నరకం చూపిస్తున్నారంట. ఇంకెక్కువ మాట్లాడితే గనక ప్రాణాలు తీసే పరిస్థితి కూడా ఏర్పడిందంట. దీంట్లో లేడీస్ అంటే మహిళలు, అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలనైతే లైంగికంగా కూడా వేధిస్తా ఉన్నారంట. చూడండి ఒకసారి 300 మంది. ఈ 300 మందిలోని రీసెంట్‌లీగా జులై 18న దగ్గర దగ్గర 50 మందైతే వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయారంట ఆళ్ళు. వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడాను వాళ్ళ తల్లిదండ్రులకి, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా వివరించారంట వాళ్ళు. ఈ విధంగా జరుగుతా ఉంది. అక్కడ వాళ్ళని చిత్రహింసలు పెట్టేస్తా ఉన్నారు. కావాలంటే గనక ఇంక ఎక్కువ మనం మాట్లాడితే గనక వాళ్ళ ప్రాణాలు కూడా తీయేస్తా ఉన్నారు. చాలా ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని కాపాడండి అని చెప్పేసి కొంతమంది పాపం ఏదో విధంగా అయితే మెసేజ్ పెట్టారంట. విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నో తన ఫ్రెండ్‌కి చెప్తే తన ఫ్రెండ్ రీసెంట్‌లీగా అయితే పాపం పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి కూడా కంప్లెయింట్ చేశాడంట. మొత్తం పెద్ద పెద్ద అధికారులు కూడా కలిసారంట. అంత దారుణమైన పరిస్థితిలోనే ఎళ్లి ఇరుక్కుపోయారుమాట అక్కడ. చూడండి ఒకసారి. ఇప్పుడు 50 మంది బయటకొచ్చారని చెప్పాను కదా! 50 మంది జులై 18 నుంచి అయితే ఇప్పటి వరకు ఆచూకీ లేరు వాళ్ళు. వాళ్ళు ఎటెళ్ళిపోయారో కూడా తెలీదు పాపం. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా, చిల్లి గవ్వ లేకుండా పాపం బయటికి పడిపోయారాళ్ళు. ఏదో విధంగా బయటికెళ్ళిపోతే మా ఊరు ఎళ్ళిపోవచ్చు కదా! అని. ఒక్కసారి అక్కడికెళ్ళిపోయిన తర్వాత బయటికి వచ్చే పరిస్థితే ఉండదు. ఎందుకంటే వీసా కావాలి కదా! ఒకవేళ ఆ కంపెనీతో మీరు డీల్ చేసుకొని బయటికి రావాలంటే దగ్గర దగ్గర 15-20 లక్షలు కట్టి మీరు వెళ్ళాలని చెప్తా ఉన్నారంట. 15-20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? తేలేరు కదా పాపం. ఇప్పుడే కొత్త కొత్తగా వెళ్ళిన వ్యక్తులకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విధంగా అయితే 300 మంది మన తెలుగు విద్యార్థులు పాపం అక్కడికెళ్ళి ఇరుక్కుపోయారు. ఉద్యోగం పేరుతో అయితే భారీగా మోసం చేశారు. వాళ్ళని ఏదో విధంగా అయితే ప్రభుత్వాలు
తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అందుకే ప్రధానంగా ఈ వీడియో చేశాననమాట. మీలో ఎవరైనా మీకు అనిపిస్తే గనక ఈ వీడియోని షేర్ చేయండి. ఈ 300 మందిని కూడాను మనం ఏదో విధంగా మన ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే 300 మంది అంటే 300 మంది తల్లిదండ్రులు యొక్క కుటుంబాలు వాళ్ళందరూ కూడా పాపం శోక సంద్రంలో నిండిపోయాయి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు. వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ లేదు. మాట్లాడినా కూడా శిక్షేనంట. రోజుకి 18 గంటలు డ్యూటీ అంట. రోజుకి 18 గంటలు కంప్యూటర్ దగ్గర కంటిన్యూగా ఉండాలంట. అసలు కదలకూడదంట. కంప్యూటర్‌లో ఏదైతే ఇస్తారో టాస్కు, ఆ టాస్క్ 100% కంప్లీట్ చేయాలంట. లేని పక్షంలోని వాళ్ళకి డార్క్ రూమ్‌కి తీసుకెళ్ళడం, ఆడికెళ్ళిన తర్వాత ఈ కరెంట్ గట్ట షాక్ ఇవ్వడం ఇటువంటివన్నీ చేస్తా ఉంటారంట. ఆడపిల్లలైతే లైంగికంగా వేధిస్తా ఉంటారంట. ఇటువంటి ప్రమాదంలో పడి ఉన్నారు 300 మంది. ఈ 300 మందిని కూడాను ప్రభుత్వాలు ఏదో విధంగా ప్రయత్నాలు చేసి గుర్తించి వాళ్ళని 100% తీసుకొస్తానని అయితే ఈ వీడియో తీసుకొచ్చాను. మీరందరూ కూడా దీన్ని షేర్ చేయండి. ఆ 300 మందిని కూడా మనం రక్షించుకుందాం. ఎందుకంటే యువత పాపం తెలిసి తెలియని వయసులో ఎళ్లి అక్కడ ఇరుక్కుపోయారన్నమాట. సో, చాలా మందికి చెబుతున్నాను ఈ వీడియో ముఖంగా అయితే కొంతమంది పాపం విద్యార్థులు ఔట్ ఆఫ్ కంట్రీకెళ్ళి చదువుకుందామని, పార్ట్ టైమ్ జాబ్ చేద్దామని, తల్లిదండ్రులకైతే ఒక ఆసరాగా ఉందాం, డబ్బులు సంపాదిద్దాం, భవిష్యత్తుని బాగా నిలబెట్టుకుందాం అని చెప్పి చాలామంది చాలా కలలు కంటా ఉంటారు. ఇటువంటి సమయంలోనే బ్రోకర్‌ల దగ్గరికి వెళ్లి ఏ విధంగా మేము వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళని కన్సల్ట్ చేస్తారన్నమాట. చాలామంది ఉన్నారు విదేశాలకు మేము పంపిస్తాం. మీకు ఎటువంటి సదుపాయాలు కావాలో అటువంటి సదుపాయాలన్నీ ఇప్పిస్తాం. మీకు ఏ కంపెనీలో అక్కడ జాబ్ కావాలో ఆ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాం. మీరు ఏ విధంగా చదువుకోవాలన్నా గాని అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని ఏజెన్సీలు కూడా పుట్టుకొచ్చాయి. ఇటువంటి ఏజెన్సీలన్నీ కూడా నమ్మి చాలామంది పాపం మోసపోతా ఉన్నారన్నమాట. డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు మోసం చేస్తున్నారు. వాళ్ళు పంపించట్లేదు. ఒకవేళ పంపిస్తే గనక అక్కడికెళ్ళిన తర్వాత కంపెనీ ఉండట్లేదు. అక్కడ తిరిగి వాళ్ళు పాపం వెనక్కొచ్చేస్తా ఉన్నారు కొంతమంది. లేకపోతే ఏదో బెకార్ కంపెనీలో జాయిన్ అవుతా ఉన్నారు. అక్కడ ఇబ్బంది పడుతా ఉన్నారు. ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్‌లీగా మన తెలుగు జంటే అమెరికాలోని ఒక 7, 8 కంపెనీలు ఫేక్ కంపెనీలు పెట్టి మన తెలుగు యువతను ఏ విధంగా మోసం చేశారో అయ్యి కూడా న్యూస్‌లో వచ్చాయి. దగ్గరికి కొన్ని వందల కోట్లయితే మోసం చేశారు పాపం. ఆ గుంటూరుకి చెందిన వ్యక్తులు ఆళ్ళు కూడాను. ఆళ్ళ మీద కూడా కేస్ ఫైల్ అయింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి అన్ని విధాలుగా రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ విధంగా అయితే మోసం చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అందుకని చెప్తున్నాను ఈ వీడియో మూలంగా అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు ఔట్ ఆఫ్ కంట్రీకెళ్ళాలంటే ఎవరైతే ఫస్ట్ నుంచి ఏజెన్సీ ఉందో వాళ్ళు పంపించడానికి చేస్తా ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంటే ఆ కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూసుకోండి. వాళ్ళు నిజంగా ఇప్పటి వరకైతే ఎంతమంది పంపించారు? ఎటువంటి కంపెనీలో వాళ్ళు పెట్టారు? అయన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే మీరు సరైన పద్ధతిలో మీకు పంపిస్తారు. మీ డబ్బులు కూడా సేఫ్టీ. మీరు అక్కడికెళ్ళినా గాని మంచి ప్లేస్‌లో మిమ్మల్ని పెడతారన్నమాట. అంతే అలా కాకుండా ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చిన వ్యక్తుల దగ్గరికెళ్ళిపోయి తక్కువ రేట్‌కి మమ్మల్ని పంపిస్తా అని చెప్పేసి మీరు కక్కుర్తి పడినా, ఆశ పడినా గాని మీ భవిష్యత్తుతో మీరే ఆడుకుంటూ అవుద్దన్నమాట. 100% మిమ్మల్ని మోసం చేస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత దిక్కు తోచలేని పరిస్థితిలో మీకు కూడు కొమ్ము లేకుండా అయితే ఏడుస్తారన్నమాట. అటువంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి కాబట్టే ఇటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్లు గట్టా బయటపడతా ఉన్నాయి. మరి చూడండి ఈరోజు మయన్మార్‌లో 300 మంది తెలుగు విద్యార్థులు ఇరుక్కుపోయారంటే 300 మంది కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత రోదిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మా పిల్లలు ఏమైపోతున్నారో అని చెప్పేసి క్షణాన్ని పాపం వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉన్నారన్నమాట. ఉన్నారా? చనిపోయారా? అని చెప్పే సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఫోన్ కాంటాక్ట్స్ లేవు. ఇయన్నీ కూడా దూరం చేసేశారు. అందుకనే మరీ చెబుతున్నాను. ఒకవేళ మీరు ఔట్ ఆఫ్ కంట్రీస్ గట్టా వెళ్ళాలంటే ఎవరైతే ఈళ్ళున్నారో ఏజెన్సీ బ్రోకరేజం చేస్తా ఉన్నారో ఇటువంటి వ్యక్తుల దగ్గర మీరు 100% జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్‌గ్రౌండ్ కనుక్కోండి. కనుక్కోలేని పక్షంలో అయితే 100% మీరు మోసపోతారు. తర్వాత లబోదిబోం అన్నా గాని ఇంకా ప్రభుత్వాలు ఏం చేసేది ఉండదు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళిపోయిన తర్వాత ఇదంతా చాలా పెద్ద తలకాయ పోటు మాట. సో, దీన్ని గమనిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. అందుకనే ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. మీకేమనిపిస్తుందో దాని మీద కామెంట్ చేయండి. ఇటువంటి వ్యక్తులు ఏ విధంగా నిర్మూలించాలి? అంతేకాకుండా ఈ 300 మంది మయన్మార్‌లో ఉన్నారు కదా! వీళ్ళని ఏ విధంగా మనం ఇండియాకి తీసుకురావాలి? ఏ విధంగా రప్పించుకోవాలి? అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేసి 10 మందికి ఉపయోగపడతారని కోరుతానన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.